మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాద వివాదం తెర మీదకి వచ్చాక హిందూ సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ పార్టీ మీద, తిరుమల తిరుపతి దేవస్థానం నాటి పాలకవర్గం వైవి సుబ్బారెడ్డి గారి మీద దుమ్మెత్తిపోస్తా ఉంది. ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి నిరసన ర్యాలీలు చేస్తూ ధర్నాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ క్రమంలో స్పందించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, వైవి సుబ్బారెడ్డి గారి మీద ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో, తను 45 సార్లు అయ్యప్ప మాల వేశాడు, 45 సార్లు అయ్యప్ప మాల వేశాడు, ఇంతకన్నా గొప్ప భక్తుడు, ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఇంకా ఎవరన్నా దొరుకుతారా ఈ దేవస్థానానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినటువంటి ఆ గొప్ప వ్యక్తి, గొప్ప భక్తుడు, 45 సార్లు మాలేసినటువంటి ఆ మహానుభావుడు ఆ తిరుమల తిరుపతి క్షేత్రం పైన, ఆ పవిత్ర కొండ పైన తన నోట ఎలాంటి మాటలు ఉచ్చరిస్తూ ఉన్నాడో, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి చూడండి. అంతేకాదు తన యొక్క సతీమణి కూడా ఆ కొండ పైన మరి ఆ దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామిని అవమానించే విధంగా ఆమె కూడా ఎలాంటి మాటలు మాట్లాడుతామో చూడండి. మనందరం కూడా మనందరినీ కాపాడేది ఆ దైవమే, ఆ జీసస్, ఆ జీసస్, వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తే వాళ్ళే శిక్షిస్తారు. చూశారు కదా, అంతటి పరమ పవిత్రమైన కొండపైన వైవి సుబ్బారెడ్డి గారు సాక్షాత్ ఆ దేవాలయానికి చైర్మన్గా ఉండి తన నోట మాట్లాడుతున్న మాటలు అంతా అల్లా దయ, జీసస్ దయ, అల్లా దయ, జీసస్ దయ అంట. ఆ కొండపైన ఏం మాట మాడుతున్నాడు ఈ మూర్ఖుడు, ఇంత ఘోరంగా మాట్లాడు ఈ మూర్ఖుడిని, ఇంతకన్నా గొప్ప భక్తుడు ఉంటాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 45 సార్లు మాలేసినట్టు ఆ వ్యక్తి తన నోట అల్లా, జీసస్ దయ అని చెప్పేసి మాట్లాడతాడా? ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ములతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఎంతో మందికి జీవనోపాధి లభిస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ దేవస్థానం సొమ్ములు ఈ ఎన్నో పథకాలకు కూడా వాడి స్థితి కనబడతా ఉంది. అటువంటి ఆ క్షేత్రం పైన ఉండి ఆ క్షేత్ర వెంకటేశ్వర స్వామిని కాకుండా అల్లా దయ, జీసస్ దయ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావంటే నీవు ఎంతటి మూర్ఖుడో కనబడతా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారి భార్య సతీమణి కూడా ఆ కొండపైన దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామిని అవమానించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. కొంచెం మన సిగ్గుండాలి కదా, అంతటి కొండపైన, అంత పరమ పవిత్ర క్షేత్రం పైన అలాంటి మాట్లాడడానికి. ఇకపోతే చూడండి, చైర్మన్ గారు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలగబెట్టినటువంటి కార్యం ఎలాగుందో చూడండి. సుప్రభాతం 525 ఉంది కదా, టోటల్ కోట అది. బాబు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇది 400, 800 పెట్టావు కదా, 800, 2000 చెయ్యి. కోట ఈ పెంచాయన్న ముందు అవి 2000 చెయ్యి. సుప్రభాతం 2000 చెయ్యి. తోమాల సార్ ఇంగ్లీష్ తోమాల ఆల్రెడీ 2000 చేసావు, 2500 సార్. సేవలన్నీ పెంచొచ్చు సార్, సేవలన్నీ పెంచేసి 300 రూపీస్ ను పెంచకుండా ఉంటే మేలు సార్. అదే మారుతి ప్రసాద్ 1 by 1 డిస్కస్ చేస్తున్నాం కదా, మీ సలహాలు చెప్పండి. నేను ప్రపోజ్ చేసి చెప్తున్నా, నేను ఒక్కటి చెప్తున్నా, మీరు కరెక్ట్ చేయండి అంటున్నా. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పూజా టికెట్లు కావచ్చు, హారతి టికెట్లు కావచ్చు, అభిషేక టికెట్లు కావచ్చు, లడ్డూల టికెట్లు కావచ్చు, గదుల టికెట్ల విషయంలో కావచ్చు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడో ఆ సిబ్బందిని కూర్చోబెట్టుకొని చూడండి. ఎలా మాట్లాడుతూ ఉన్నాడో సిబ్బందిని కూర్చోబెట్టుకొని చూడండి. ఇది 400 ఉందా, 1000 రూపాయలు చేసేయండి. ఇది 1000 రూపాయలు ఉందా, వై నాట్ 1000, 2000 చేసేయండి. అరే ఏంట్రా ఇది? అది దేవస్థానమా లేక వ్యాపార కేంద్రమా? మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నావా, వస్తువులు అమ్ముతున్నావా, కిరాణా షాప్లో? ఏం మాట్లాడుతూ ఉన్నావు? దేవస్థానంలో రేట్లు ఇలానే మీరు డిక్లేర్ చేసేది? ఈరోజు దేవాలయాలు మొత్తం కూడా హిందువుల సొమ్ముతో నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఒక హిందువు దర్శనం చేసుకోవాలంటే వేలాది రూపాయలు జేబులు వేసుకొని పోయి ఆ దేవస్థానం దగ్గర బాధలు పడాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. మిత్రులారా, ఇప్పటికైనా సమాజం ఒక్కసారి ఆలోచించండి. అరే రాముడు రమ్మన్నడు రా నడువురా